హలో ఎవ్రీవన్. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఏవియేషన్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ షెఫ్ రత్నాకర్ పేదూరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో రత్నాకర్ గారు, హౌ ఆర్ యూ డూయింగ్ అండి? Yeah, very good. Thank you very much for asking. How are you doing? గ్రేట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో అసలు ఫస్ట్ రత్నాకర్ గారు, ఐ వాంటెడ్ టు నో, అంటే నిజామాబాద్ లో కదండి ఫస్ట్ Yes. ఉన్నది కాలేజ్? Yeah, first call Okay. branch వచ్చేసి in 2016 లో ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ ప్రారంభించింది. ఓకే. Yeah. సో ఇక్కడ హైదరాబాద్ లో సెకండ్ దిస్ ఇస్ బ్రాంచ్. సెకండ్ బ్రాంచ్. సో హైదరాబాద్ కి ఎందుకు వద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? హైదరాబాద్ కి ద థింగ్ ఎట్ 10 years సక్సెస్ఫుల్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. మనం 10 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఇప్పుడు 11th year లోకి అడుగు పెడుతున్నాం. సో అక్కడే ఇన్ఫినిటీ అక్కడే ఆగిపోకూడదు, ఎందుకంటే ఇన్ఫినిటీలో చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి ఇప్పటివరకు. సో కొన్ని వేలాది మంది, సుమారు 3,000 మంది పిల్లలకి మనము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం. సో మన కాలేజీలో చదివిన విద్యార్థులు చాలా ప్రపంచవ్యాప్తంగా మోర్ ఓవర్ ఒక 40 కంట్రీస్లో సెటిల్ కావడం. సో ఈ జర్నీ ఇక్కడితోనే ఆగిపోకూడదు. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ఫార్వర్డ్. అండ్ ఈ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో పెడితే ఇంకా కంప్లీట్ ఎంటైర్ తెలంగాణతోనే కాకుండా ఎంటైర్ ఇండియా కనెక్ట్ అయ్యి, సో ఏ స్టూడెంట్స్ అయితే ఎవరైతే మనం అన్ఎంప్లాయ్మెంట్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలంటే మనలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఇక్కడ అవసరం అని ఫీల్ అయ్యింది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్న మేజర్ టాప్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ స్టూడెంట్స్ నా ద్వారా చాలా మంది ప్రపంచవ్యాప్తంగా సెటిల్ అయ్యారు. సో అవకాశాన్ని విత్ మా ఎడ్యుకేషన్తో, ఇంతకుముందు మనం ప్లేస్మెంట్స్ మాత్రమే ఇచ్చాం, ఇప్పుడు ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్తో పాటు ముందుకు వచ్చాం. ఓకే. Yeah. సో మీరైతే ఇంటర్నేషనల్ షెఫ్ కదా, ఎస్. అక్కడి నుంచి ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ సైడ్ ఎందుకు రావాలనుకున్నారు? వాట్ ఈస్ ద మోటో అండ్ రీజన్ బిహైండ్? ద మెయిన్ మోటో, వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ 2001 కెరియర్, నేను తాజ్ కృష్ణతో స్టార్ట్ చేశాను. ఆ తాజ్ కృష్ణ 2001లో స్టార్ట్ అయిన తర్వాత నా కెరియర్ ట్రెమెండస్ చాలా చేంజెస్ వచ్చాయి. నేను ఫస్ట్ బూర్జ్ అల్ అరబ్, వరల్డ్లోనే ఫస్ట్ 7-star హోటల్ ఇన్ 2002లో అక్కడ నేను జాయిన్ కావడం యాజ్ ఎ షెఫ్గా. దాని తర్వాత చాలా కంట్రీస్ విజిట్ చేయడం, ఎంతోమంది ప్రెసిడెంట్స్కి పనిచేసే అవకాశం ఈ షెఫ్ అనే యూనిఫామ్ ప్లస్ ఈ యొక్క ప్రొఫెషన్ నాకు కల్పించింది. సో ఈ యొక్క అవకాశాన్ని నేను కనుక ఇండియాకి వస్తే నేను ఏదైతే బెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నానో అలాంటి లైఫ్ని చాలా మంది క్రియేట్ చేయొచ్చు మనం ఇక్కడ. సో ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ద మేజర్ ప్రాబ్లం వచ్చేసేసి అన్ఎంప్లాయ్మెంట్. సో ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో, ఈ యొక్క ప్రొఫెషన్లో, సో ఈ ప్రొఫెషన్ కనుక మనము తెలియని వారికి, అంటే ముఖ్యంగా రూరల్గా, అంటే విలేజ్ సైడ్లో ఉండే విద్యార్థులకు అందిస్తే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఆపర్చునిటీ ఫర్ దెమ్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో నేనేదైతే లైఫ్ని లీడ్ చేశానో వాళ్ళకు కూడా ఒక అవకాశాన్ని కల్పించాలి అన్న ఒక సంకల్పంతో స్ట్రాంగ్గా రావడం జరిగింది. సో ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ నా సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్లో ప్రారంభించి 10 సక్సెస్ఫుల్ ఇయర్స్ను, ఆ 10 year జర్నీలో ఎన్నో మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఉద్యోగాన్ని అందించడం, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు ట్రైనింగ్, అలాగే వాళ్ళకు ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్ చూపించడం జరిగింది. సో అదే జర్నీని మన హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే. ఎందుకంటే ఏవియేషన్లో ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఏవియేషన్, ఈ 3 కోర్సెస్లో చేస్తే కనుక, 3 కోర్సులు ఏది ఎంచుకున్నా ప్రపంచంలో ఉన్న మారుమూల దేశాలకు వెళ్ళి కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటాయి. సో అక్కడ మీరు వెళ్ళి బెస్ట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మీరు ఎంప్లాయ్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇండియాలో కూడా ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీలో కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్సే కావచ్చు, మన హాస్పిటాలిటీ కావచ్చు, చాలా వైడ్ రేంజ్లో డిమాండింగ్ ఉంది. సో డెఫినెట్లీ దే విల్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్. ఓకే. సో హైదరాబాద్ లో లొకేషన్ అడ్రస్ ఒకసారి చెప్తారా? మన JNTU మన పక్కనే, JNTU మెట్రో స్టేషన్ ఉంది, దాని పక్కనే కరాచీ బేకరీ బిల్డింగ్, పిల్లర్ నెంబర్ 683. సో దాని ముందు మనకు శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కూడా ఉంది. అదే బిల్డింగ్లో 3rd floorలో ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఏవియేషన్ స్టార్ట్ చేయబడింది. ఓకే. సో మీ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ హోటల్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ షెఫ్. సో దీంట్లో ఫ్యాషన్ డిజైనింగ్ ఎందుకు వచ్చింది, ఏవియేషన్ ఎందుకు వచ్చింది? ఫ్యాషన్ డిజైనింగ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ 10+2, అప్పుడు నా ప్యాషన్ అది. నేను ఫ్యాషన్ డిజైనర్ కావాలి అంటే చిన్నప్పటి నుండి నేను స్కూలింగ్ చదువుకున్న డేస్ నుంచి ఐ వాజ్ డ్రీమ్డ్ అబౌట్ ఇట్. బట్ ఆల్ ఆఫ్ సడన్లీ నాకు అది నేను చేయలేకపోయాను బికాస్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. యాక్చువల్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది లక్షలతో కూడుకున్న వ్యవహారం, అది చాలా ఇట్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో. సో అప్పుడు కూడా ఎక్స్పెన్సివ్ ఉండేది, ఫైనాన్షియల్ ప్రాబ్లమో లేకపోతే ఇంకా నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల సో అది జరగలేదు.
సో అది దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయిపోయి, సో ఐ వాజ్ అన్హ్యాపీ, లైక్ డిగ్రీ చదవాలని నా ఇంట్రెస్ట్ ప్యాషన్ కాదు. సో దెన్ ఐ స్టార్టెడ్ యాజ్ అ కెరీర్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేయడము, దాని తర్వాత అబ్రాడ్ వెళ్ళిపోవడము, అలా 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 వెళ్ళిపోయింది. ఓకే. Yeah. సో ఈ కాలేజ్ గురించి ఇంకా చాలా మాట్లాడుకోబోయే ముందు Yeah. ఒక్కసారి సొసైటికల్ ఫ్యాక్టర్స్ గురించి Yes, మాట్లాడతాను. please. సో Yeah. సొసైటీలో మీరు జాబ్ ఒక ఏదైనా మంచి పొజిషన్ లో ఉన్నారు అని అంటే దాన్ని డిఫైన్ చేసేది ఐదర్ యూ హ్యావ్ టు బి అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్, లేదా లైక్ ఐఏఎస్, ఐపీఎస్, Yes. బ్యూరోక్రాట్స్. Yeah. సో అవంటే ఓకే ఫైన్, అరే వెల్ సెటిల్, మంచి జాబ్ ఇది అని చెప్పి. సో ఇవి ఏమన్నా అండర్ షైన్ అవుతున్నాయి ఈ జాబ్స్ అని మీరు అనుకుంటున్నారా? అంటే మేబీ ఇట్స్ లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, అండ్ ఏవియేషన్ కావచ్చు. యాక్చువల్లీ ద థింగ్ ఈజ్ ఏంటంటే ఇక్కడ డాక్టర్స్, ఇంజనీర్స్ అంటే మొత్తం సొసైటీలో కొంచెం వాళ్ళకి ఎలాగో సో అప్పర్ హ్యాండ్ ఉంటుంది. సో వాళ్ళకి ఇచ్చే వాల్యూయే కావచ్చు, డిమాండింగే కావచ్చు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవ్రీ స్టూడెంట్ కాన్ బి a డాక్టర్ అండ్ law and like a engineer. సో ఇన్ దిస్ కేస్ alternate should be there. లైక్ ఎవ్రీ స్టూడెంట్కి ఒక alternate ఉండాలి. వాళ్ళ వే థింకింగ్ లో కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ లో కావచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే దే షుడ్ నాట్ బి డిపెండింగ్ ఆన్ పేరెంట్స్ ఆర్ మేబీ సమ్ అదర్ పర్సన్స్. సో ఈ ప్రొఫెషన్స్ లో ఎంతో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దేశంలో టూరిజం డెవలప్మెంట్ అవుతుంది, ప్రతి దేశంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్. అక్కడ ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఎవరు కావాలి, ఎక్కడి నుంచి రావాలి? ఖచ్చితంగా వాళ్ళకు ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చే స్కిల్ ఓరియంటెడ్ ఒక కాలేజ్ ఉండాలి, వాళ్ళకు ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆ స్టాండర్డ్కి వాళ్ళు రీచ్ కావాలంటే వాళ్ళకు ఒక సరైన ప్లాట్ఫామ్ కావాలి. సో ఈ రోజుల్లో నేను చెప్పేది ఏంటంటే ఈ ఏఐ వచ్చిన తర్వాత డాక్టర్స్, ఇంజనీర్స్ కంటే కూడా మోర్ డిమాండింగ్ ఉన్న ప్రొఫెషన్స్ ఏవైనా ఉన్నాయంటే ప్రపంచవ్యాప్తంగా మారుమూల దేశాలకు వెళ్ళి కూడా చేసే జాబ్స్ ఏవైనా ఉన్నాయంటే డెఫినెట్లీగా ఐ కెన్ ఛాలెంజ్ ఇట్, ఐ కెన్ ప్రూవ్ ఇట్. హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఏవియేషన్, ఈ మూడు రంగాలకి డోకా లేదు, ఇంకా రీప్లేస్మెంట్ లేదు, నీకు డోకా లేదు. మన తెలుగు భాషలో అచ్చమని తెలుగు భాష చెప్పుకుంటే వాళ్ళకి ఈ కోర్స్ చేసి కొంచెం ప్యాషన్ మాత్రం ఉండాలండి. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, ఒక మంచి కస్టమర్ రిలేషన్స్ సంబంధించిన మేనేజ్మెంట్, ఇంకా షెఫ్స్ కావాలంటే స్కిల్ డెవలప్మెంట్, ఈవెన్ ఫుడ్ అండ్ బేరస్ సర్వీస్ కావాలన్నా వాళ్ళకి బార్ మేనేజ్మెంట్ కావచ్చు, రెస్టారెంట్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నిటి గురించి కొంచెం అవగాహన పెంచుకొని వాళ్ళు కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటే డెఫినెట్లీ దే ఆర్ ద విన్నర్. దే విల్ నెవర్ ఎవర్ ఎవర్ వాళ్ళు అన్ఎంప్లాయ్ ఉండరు. సో ఇన్ఫినిటీ కాలేజ్ స్పెషాలిటీ గురించి మాట్లాడుకుందామండి. సో దెర్ ఆర్ మెనీ కాలేజెస్ కదా, సిటీలో కావచ్చు, నిజామాబాద్ లో కూడా ఆబ్వియస్లీ ఉంటుంటాయి. హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్ ఏవియేషన్. వై ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ గా మిమ్మల్ని అడగాలి అంటే వై ఐ హావ్ టు జాయిన్ యువర్ కాలేజ్? ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, frankly ఇది కెమెరా ఉంది కాబట్టి ఐ వాంట్ టు టెల్ మోర్ బెటర్ అబౌట్ దిస్. వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే బీయింగ్ యాజ్ అన్ డైరెక్టర్గా, ఫౌండర్గా, చైర్మన్గా అండ్ ఇంటర్నేషనల్ షెఫ్గా నాకున్నటువంటి గత 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నా స్టూడెంట్స్కి రైట్ ప్లాట్ఫామ్ అది. ఎందుకంటే ఒక మెంటర్గా కావచ్చు, ఒక మంచి ఫ్యాకల్టీ, ఈవెన్ ఐ కెన్ బి ఎ ఫ్యాకల్టీ, ఐ కెన్ బి ఎ మెంటర్, ఐ కెన్ బి ఎ షెఫ్. ఎనీ కార్నర్లో తీసుకున్నా మై ఎక్స్పీరియన్స్ విల్ హెల్ప్ఫుల్ దెమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళు మోటివేట్ చేయడం కావచ్చు. అడిషనల్లీ వీ హ్యావ్ సమ్ అనదర్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇన్ఫినిటీలో చదివిన ఏ స్టూడెంట్ కూడా అన్ఎంప్లాయ్ ఉండడు. ఎందుకు గ్యారెంటీ అంటే ఇప్పటివరకు సుమారు నేను ఇండియా మొత్తంలో వేరే వేరే ఇతర కాలేజీలో చదివిన విద్యార్థులకి ఎంతో మందికి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇచ్చాను. అంటే ఇప్పుడు మీరు ఇన్ఫినిటీలో అడుగు పెడితే జాబ్ గ్యారెంటీ అని చెప్తున్నారు? 100% గ్యారెంటీ, పక్కా 100%. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇండియా మొత్తంలో టాప్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో ఎన్నో ప్లేస్మెంట్స్ ఇచ్చాం మనం. సో అది మన స్టూడెంట్స్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇంటర్నేషనల్గా అంటే ప్లేస్మెంట్ ఇవ్వడంలో లేట్ కావచ్చు. సమ్ టైమ్స్ వీ కాంట్ మేక్ 100% పర్ఫెక్షన్. సో నో వన్ కెన్ డూ దట్, బట్ డెఫినెట్లీ దెర్ విల్ బి ఆపర్చునిటీ. ఫైన్. సో ఇప్పుడు ఇన్ఫినిటీ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి మినిమం ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటండి ఫర్ ఎ స్టూడెంట్? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. క్వాలిఫికేషన్ యాక్చువల్ నవ్ డేస్ ఎలా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలంటే క్వాలిఫికేషన్ కంటే ఇంపార్టెంట్ ప్యాషన్ అండి. ఫస్ట్ ప్యాషన్ స్ట్రాంగ్ గా గట్టిగా అనుకొని అరే నేను చేయాలి, ఇందులో నాకు ఫ్యూచర్ ఉంది అనుకుని వస్తే మాత్రం డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ ఫస్ట్ క్వాలిఫికేషన్, అదే ప్యాషన్. సెకండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి లిటరల్ అఫ్ కోర్స్ వీ రిక్వైర్డ్ సమ్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఎస్ఎస్సి ఆన్వర్డ్స్. సో ఎస్ఎస్సి పాస్ అయ్యండి, ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, నువ్వు ఎంబీఏ చేసినా, ఎంసీఏ చేసినా, గ్రాడ్యుయేట్ చేసినా, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా, ఈవెన్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా, చదువును మధ్యలో ఆపేసిన, ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా ఎవరికైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి పాస్ అయితే వాళ్ళు డిప్లొమా ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చు, ఇంటర్మీడియట్ అయితే అడ్వాన్స్ డిప్లొమా ప్రోగ్రామ్స్,
ఈవెన్ దో గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ చేస్తే వాళ్ళకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఏవియేషన్, ఈ రంగాల్లో వాళ్ళు ఈ స్ట్రీమ్ లో వాళ్ళు కోర్స్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే ఫైన్. సో ఒక ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మాట్లాడుకుందామండి. Yeah. ఒక్కొక్క దాంట్లో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ హోటల్ మేనేజ్మెంట్. Yes. సో హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయితే ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఆఫ్ కోర్స్ ఉంటుంది, తద్వారా వచ్చేటటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి, అండ్ దాంట్లో హైయెస్ట్ పెయిడ్ సాలరీస్ కూడా, అంటే హైయెస్ట్ గురించి మాట్లాడుకుంటే ఎందుకు అంటే సో దట్ వాళ్ళకు కూడా అర్థం అవుతుంది కదా, అంటే ఈ ఫీల్డ్ లో ఇంతవరకు స్కోప్ ఉంది, అంటే ఇంత మనం ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది అన్నది కూడా అర్థం అవుతుంది, కాబట్టి అది కూడా అడుగుతున్నాను. ఎస్, బేసికల్గా ఎస్ఎస్సి మీద వస్తే నార్మల్గా ఇప్పుడు చాలా కాలేజీల్లో 6 months డిప్లొమా కోర్సెస్, క్రాఫ్ట్ కోర్సెస్ ఇస్తున్నారు. బట్ నేను మాత్రం ఈ కెమెరా ముందు చెప్తున్నాను, ఎస్ఎస్సి చదివిన వాళ్ళు ఖచ్చితంగా మినిమం 2 years డిప్లొమా కానీ 3 years డిప్లొమా కానీ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఎందుకంటే ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత వాళ్ళు మోస్ట్లీగా చాలా మంది ఇంటర్మీడియట్ చేసే ఆసక్తిని చూపించరు. సో వాళ్ళ రేపు అనే రోజు క్వాలిఫికేషన్స్ 6 months 1 year ఈ క్వాలిఫికేషన్స్కి పెద్ద వ్యాలిడిటీ ఉండదు. సో మై సజెషన్ ఈస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ who they have completed high school education, if they want to go for hotel management or any even fashion designing కావచ్చు, ఏవియేషన్ కావచ్చు, ఎస్ఎస్సి అయిన వాళ్ళు మినిమం 2 years డిప్లొమా చేస్తే మాత్రం డెఫినెట్లీ దే విల్ హ్యావ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఈవెన్ దే విల్ గెట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వెళ్ళాలన్నా సరే వాళ్ళ ఏజ్ కూడా ఫ్యాక్టరే. సో అంటిల్ 19-20 years వరకు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈ రోజుల్లో మీరు ఎస్ఎస్సి కాగానే రండి కోర్స్ తీసుకోండి, 6 months కోర్స్ అయిపోతుంది, 1 year మీ అబ్బాయిని పంపించేస్తారు. నో, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ద మేజర్గా ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి వర్స్ట్ థింగ్ అదొకటే. సో నేను పర్సనల్గా నేను సజెస్ట్ చేసేది, బీయింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ షెఫ్గా, యాజ్ అ డైరెక్టర్, కాలేజ్ డైరెక్టర్గా 10 years నుంచి నేను రన్ చేస్తున్నాను. అది హైలీ ఇంపాసిబుల్. 10th class అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక 1-2 years 3 years కోర్సెస్ చేస్తే డెఫినెట్లీ దే విల్ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్. అండ్ ప్లేస్మెంట్స్ మాత్రం వాళ్ళకి నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. వాళ్ళకి ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే వాళ్ళు 21 years ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ వెళ్తే వాళ్ళకి సాలరీ ప్యాకేజ్ వచ్చి మినిమం 60 నుంచి 1 lakh, 1 lakh 20, 1 lakh 30 వరకు వస్తుంది, డిపెండింగ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్. అదే ఇండియాలో అయితే ఒక 25 నుంచి 30, 35, 40 డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ప్రకారం వస్తుంది. అదే ఫారిన్కి వెళ్తే మీరు అంటే ఈవెన్ స్పెషల్లీ మనకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా మంచి హాస్పిటాలిటీ ఉంది. ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్, అంటే స్టూడెంట్స్ ఫ్రెషర్స్కి నేర్చుకోవాలనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటాలిటీ సెక్టర్ ఈజ్ అ మిడిల్ ఈస్ట్ కంట్రీ. సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో నీకు యూఏఈ కావచ్చు, బహ్రెయిన్, ఒమాన్, కువైట్, ఖతర్, ఏ కంట్రీస్కి వెళ్ళినా మీకు టాపెస్ట్ 5-star హోటల్స్ ఉంటాయి, బెస్ట్ లీడింగ్ రెస్టారెంట్స్ ఉంటాయి. అక్కడైతే మీకు మినిమం 60 నుంచి ఒక 1 lakh 20, 1 lakh 30 వరకు మీకు సాలరీ వస్తుంది. దాంతోపాటు మీకు ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ ఇండస్ట్రీలో లేనటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ నీకు ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్, వాట్ ఎవర్ మనకు మేజర్ ఎక్స్పెన్స్ ఉంటాయో అవన్నీ కంపెనీ హైలీ స్టాండర్డ్గా ప్రొవైడ్ చేస్తాయి. సో దే కెన్ ఎర్న్ వాట్ ఎవర్ దే ఎర్నింగ్, ద మనీని వాళ్ళు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫైన్ అండి. సో దట్ ఈస్ అబౌట్ హోటల్ మేనేజ్మెంట్. Yes, it's completely. సో కమింగ్ టు ఫ్యాషన్ డిజైనింగ్, దీంట్లో ఎలా ఉంటుందండి? ఫ్యాషన్ డిజైనింగ్ బేసికల్ మనం చూస్తాం చాలా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి nowadays. అసలు ఎన్ని ఇయర్స్ కోర్స్ అండి? ఫ్యాషన్ డిజైనింగ్ కూడా మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసుకోవచ్చు, బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా. మీరు డిగ్రీ కంప్లీట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. సో సేమ్ సిమిలర్ స్ట్రీమ్స్, మీరు క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీరు కోర్సెస్ మాత్రం సేమ్ ఉంటాయి. సో అంటే మీకు ఎంప్లాయ్మెంట్ వచ్చేసేసి దే కెన్ వర్క్ యాజ్ ఏ టెలివిజన్ డిజైనర్. నవేడేస్ టెలివిజన్ ఛానల్లో కూడా చాలా మంది డిజైనర్స్ పెట్టుకుంటున్నారు, యాక్టర్స్. అలాగే మూవీ ఇండస్ట్రీలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు నవేడేస్ మన ఇండియన్లో, మన స్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీకి ఫ్యాషన్ డిజైనర్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్ అని చెప్పుకోవచ్చు. అలాగే దే కెన్ గో ఫర్ ద ఎనీ ప్రొడక్షన్ యూనిట్స్కి వెళ్ళొచ్చు, టెక్స్టైల్, రిటైల్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ దో దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్ యాజ్ అ బాటిక్ పెట్టుకున్న వాళ్ళు మినిమం ఒక 1 lakh నుంచి 2 lakhs rupees, 3 lakhs rupees సంపాదిస్తున్నారు. సో మీకు తెలుసు, అది నాకంటే ఎక్కువ మీకు ఫీమేల్ గా మీకే తెలుసు. సో బాటిక్స్కి వెళ్తే ఈ రోజుల్లో ఎంత మనం ఎక్స్పెన్సివ్ అయినా సరే మీకు కావాల్సిన డిజైన్ మీరు దగ్గరుండి మరి చేయించుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్ తోని. సో మన డిజైనర్స్ కి ఎంత వాల్యూ ఉందో, డిమాండింగ్ ఉందో నాకంటే మీరు బెటర్ గా అనలైజింగ్ చేసి ఉంటారు. సో దిస్ వాట్. ఓకే ఫైన్. అండ్ దెన్ నెక్స్ట్ ఏవియేషన్ కొద్దాము. మీరు రీసెంట్ గా స్టార్ట్ చేసినటువంటి ఏవియేషన్ గురించి. ఏవియేషన్ గురించి చెప్పాలంటే నవేడేస్ ద వరల్డ్ వైడ్ గా ప్యాసింజర్స్ వెళ్ళడం కావచ్చు, ఇంటర్నేషనల్ గా టూరిస్టులు, హాస్పిటాలిటీ డెవలప్ అవుతుంది, టూరిజం రంగాలు చాలా అభివృద్ధి చెందుతున్నాయి. చిన్న మారుమూల దేశాలకు వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా మనం ఫ్లైట్ తీసుకోవాల్సిందే, టేక్ ఆఫ్ కావాల్సిందే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ యొక్క ఇండస్ట్రీలో ముఖ్యంగా చాలా కాలేజీలు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి అన్ఎంప్లాయ్మెంట్ తొలగించాలి,
అనుకుంటే మాత్రం డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. ఇంకోటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ప్రయాణం చేసి రావచ్చు ఫ్రీగా. సో ఎన్నో దేశాలను చుట్టేసి రావచ్చు. సో కస్టమర్ రిలేషన్స్ సేమ్ హోటల్ మేనేజ్మెంట్లో ఎలా ఉందో దీంట్లో కూడా అలాగే. సో వీళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఎక్కడ వెళ్ళినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డెస్టినేషన్కి వెళ్ళినా వీళ్ళకి ఎయిర్లైన్స్ వాళ్ళని అన్ని రకాల సదుపాయాలు, హైయెస్ట్ సాలరీస్, మినిమం 2 lakhs 3 lakhs అలా సాలరీస్ పేమెంట్స్తో వీళ్ళకి ఎంప్లాయ్మెంట్కి తీసుకోవడం. ఫ్రెషర్స్కి డొమెస్టిక్ ఎయిర్వేస్లో పనిచేసే వాళ్ళకి మినిమం 60,000-70,000 సాలరీ ఉంటుంది. అలా వాళ్ళు వెళ్ళే ట్రిప్స్ని బట్టి అలాగే ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అందరూ క్యాబిన్ క్రూసే కాలేరు. సో కొంతమంది ఎయిర్పోర్ట్ సపోర్టింగ్ టీమ్ అని ఉంటుంది, అది టికెటింగ్ కావచ్చు, లేకుంటే ఇంకా గ్రౌండ్ క్రూ కావచ్చు, ఇంకా చాలా రంగాల్లో వాళ్ళు ఆపర్చునిటీ తీసుకు. ఈవెన్ దో ఏవియేషన్ చేసిన వాళ్ళు రిటైల్ ఇండస్ట్రీలో కూడా చాలా మంచి ఆపర్చునిటీ తీసుకుంటున్నారు. సో ఏవియేషన్ కి సంబంధించి కోర్సెస్ ఏమేమి ఉన్నాయండి? ఏవియేషన్ లో యాక్చువల్లీ ఒకటే కోర్స్ ఉంటుందండి. దట్ ఈస్ డిప్లొమా ఇన్ ఏవియేషన్. దట్ ఈస్ 8 months కాలేజ్ ఉంటుంది, 4 months ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, సో టోటల్ 1 year. 1 year ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఏదైనా సరే, మీరు చదివింది అయినా సరే, ఎస్ఎస్సి పాస్ ఉంటే ఇంటర్, డిగ్రీ, వాళ్ళు హైట్, పర్సనాలిటీ కొంచెం రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ పర్సనాలిటీ వరకు ఉంటే వాళ్ళకి సరిపోతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కాలేజీలో ఎలాగో డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి, సో దాని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ప్యాషన్ ఉండాలి. ఈ ప్రొఫెషనల్ రంగంలో ఏ కోర్స్ ఎంచుకున్నా ప్యాషన్తో వస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో లీడ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా లైఫ్లో సెటిల్ కావాలని, తొందరగా సెటిల్ కావాలని ఈ కోర్సెస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ తీసుకుంటారు. బట్ ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ తీసుకునే దాంట్లో కూడా షార్ట్ టర్మ్ కోర్సెస్, క్రాఫ్ట్ కోర్సెస్ 3 months 4 months తీసుకోవడం అనేది రియల్లీ వర్స్ట్ థింగ్. ఎందుకంటే దానివల్ల ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ జరగదు. స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళకు ఫ్యూచర్లో మంచి ప్యాషన్తో వాళ్ళు ముందుకెళ్తారు. సో ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ వాళ్ళు లైఫ్లో ఫాస్ట్గా సెటిల్ కావడం ఎంత ఇంపార్టెంట్, వాళ్ళు అంతే అదే వేలో వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో లైఫ్లో సక్సెస్ సాధించడానికి ఎలాగైతే షార్ట్ కట్స్ లేవో, ఈ స్కిల్ డెవలప్మెంట్లో కూడా మీరు మంచి ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలి, మంచి జాబులు కొట్టాలంటే 3 months 4 months కోర్సెస్ చేసి మీరు ఆ జాబులు కొట్టలేరు. అవి రావడం చాలా హైలీ ఇంపాసిబుల్. ఓకే అండి, ఫైన్. సో ఇప్పుడు ఏవియేషన్ ద్వారా మన కాలేజ్లో చదివిన పిల్లలకి ఎటువంటి ప్రొఫెషన్స్ ఉంటాయండి? అంటే ఏవియేషన్ లోనే డిఫరెంట్ ఉంటాయి కదా మనకి, పైలట్ దగ్గర నుంచి ఎయిర్ హోస్టెస్ అని, క్యాబిన్ క్రూ అని, అసలు ఏమేమి ఉంటాయండి? మెయిన్లీ బేసికల్గా వచ్చేసి మన ఏవియేషన్ లో పైలట్ దట్స్ డిఫరెంట్ జోన్. అది ఆ కోర్స్ చేయాలంటే దానికి చాలా ఇక్కడ మన దగ్గర మాత్రం ఈ కోర్స్ ఉన్నటువంటి దీంట్లో ఏవియేషన్ లో ముఖ్యంగా క్యాబిన్ క్రూ, ఫ్లైట్ హోస్టెస్ అండ్ ఫ్లైట్ స్టీవార్డ్స్ అండ్ ఆల్సో ఇంకా వాళ్ళు మిగతా ఈ సెక్టర్ కాకుండా వాళ్ళు గ్రౌండ్ క్రూవే కావచ్చు, టికెటింగ్ ఏజెంట్సే కావచ్చు, ఇలాంటి జాబ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళు ఇంకోటి అంటే వీళ్ళు రిటైల్ ఇండస్ట్రీ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ప్లేస్మెంట్స్ పరంగా మీరు ఇందాక చెప్పారు కదా, స్టార్టింగ్ లో కూడా నేను అడిగాను, అంటే ఇన్ఫినిటీ కాలేజ్ లో అడుగు పెడితే చాలా అండి జాబ్ గ్యారంటీనా అంటే మీరు ఎస్ అండి జాబ్ గ్యారంటీ అని చెప్పారు. సో అంత గ్యారంటీగా జాబ్ గురించి ఎలా చెప్పగలుగుతున్నారు? మీతో టైఅప్ అయినటువంటి కంపెనీస్ ఏంటి? మై ఎక్స్పీరియన్స్ ఈస్ అ గ్యారంటీ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, టైఅప్ దేర్ ఇస్ సో మెనీ కంపెనీస్ లైక్ మ్యారిట్ కావచ్చు, ఒబెరాయ్ and Ritz Carlton, Fairmont, Shangri-La, Kempinski, Hilton brands, IHG brands, and these kind of like a top 10 brands in the world. ఈ హోటల్ ఇండస్ట్రీలో కనుక ఇలాంటి బ్రాండ్స్ లో నేను చెప్పి హయాత్ కూడా ఉంది అందులో. ఇలాంటి బ్రాండ్స్ లో కనుక మీరు జాబ్ చేసినా, ట్రైనింగ్ చేసినా డెఫినెట్లీ ఇంకా వాళ్ళ లైఫ్ లో ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు. సో నిజామాబాద్ లో అయితే 10 years నుంచి సక్సెస్ఫుల్లీ కాలేజ్ ని రన్ చేస్తున్నారు. ఎంతో మంది స్టూడెంట్స్ ని నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేస్ చేయడం జరిగింది. బట్ కమింగ్ టు హైదరాబాద్, ఇక్కడ కొంచెం కాంపిటీషన్ టఫ్ ఉంటుంది కదా, డిఫరెంట్ సినారియో కదా. ఎలా ఇన్ఫినిటీ హైదరాబాద్ లో షైన్ అవుతుందని అనుకుంటున్నారు? డెఫినెట్లీ అంటే నాకు హైదరాబాద్ లో కాలేజ్ పెట్టడం ఇప్పుడు ఫస్ట్ టైం కావచ్చు. బట్ నేను హైదరాబాద్ అంటారు అంటే ఫీల్డ్ పాతది. అండ్ యాజ్ నేను ఇప్పుడు చాలా షెఫ్స్ అసోసియేషన్లలో నేను చాలా ఎగ్జిక్యూటివ్ మెంబర్ను. సో నేను చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. నేను ఈవెన్ దో క్యాటా కావచ్చు, టీసీఏ కావచ్చు, ప్లస్ ఇంకా కోవియా చాలా ఫుడ్ కాంపిటీషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి బేసిక్గా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ షెఫ్స్ కావచ్చు, హోటలియర్స్ అందరు నాకు ఫ్రెండ్సే ఉన్నారు చాలా వరకు. సో ఇక్కడ దట్ టు బి నాకు స్టూడెంట్స్ రిక్రూట్మెంట్ పరంగా ఎక్కువ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. సో వాళ్ళందరూ ఇప్పుడు హైదరాబాద్కి నుంచి హైదరాబాద్ నుండి నిజామాబాద్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వస్తారు. సో వాళ్ళకి కూడా ఇది కన్వీనియంట్ ప్లేస్. సో ఐ డోంట్ థింక్ సో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఎ కాంపిటీషన్. ఎందుకంటే మనం ఆల్రెడీ 25 years ఎక్స్పీరియన్స్ జర్నీ ఉంది.
సో మనం ఏ విధంగా అయితే మనం స్టూడెంట్స్ తీసుకురావచ్చు, మన ఎక్స్పీరియన్స్ ను చూసి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నా స్టూడెంట్స్ నా జోన్ నాకు ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఐ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. ఓకే, Yeah. ఫైన్ అండి. Yeah. సో చాలా విషయాలు అయితే విన్నాము ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఏవియేషన్ కి సంబంధించి. సో ఒకసారి మాకు మీ కాలేజ్ చూపించవచ్చు కదా, Yeah, definitely, మరి please. ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అన్నది. మీరు ఒకటే ఈ కాలేజీలో ఏంటంటే మీరు ప్రాక్టికల్ జోన్ చూసినా, రెస్టారెంట్ జోన్ చూసినా, మీరు 5-star హోటల్కి వెళ్తే ఏ స్టాండర్డ్స్, ఎక్విప్మెంట్స్, క్వాలిటీ ఏవైతే ఉంటాయో 100% ఇక్కడ మీకు ట్రైనింగ్ ఉంటుంది. సో Okay. ఆ ఎక్విప్మెంట్స్ తోనే మీరు ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ కూడా మీరు చూస్తే డెఫినెట్లీ ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్ టు ఎడ్యుకేషన్. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ బేసిక్ లెవెల్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి ఇలాంటి ప్లేస్కి వస్తే మాత్రం డెఫినెట్లీ దట్ టు బి మా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, నేను ఉన్నాను, ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి. ఓకే, ఫైన్. అయితే మరి please. చూద్దామా కాలేజ్ ని? Yeah, shall we go? This is the director's chamber. ఓకే, సో మీ క్యాబిన్ ఇది. Yeah, chairman's. ఓకే. So this is our new cabin and latest గా చేసిన. ఓకే, Yeah. నైస్. సో మెనీ అచీవ్మెంట్స్ యు Yeah, కెన్ this సీ. is లేటెస్ట్ గా అవార్డు రావడం జరిగింది నేషనల్ ఎక్సలెన్స్ కౌన్సిల్ Oh, వాళ్ళు. ఇది? ఇన్ఫినిటీ. యా, వావ్, ఓకే. నేషనల్ ఎక్సలెన్స్ కౌన్సిల్ Yeah. తెలంగాణ అవార్డ్స్ 2026. సో రీసెంట్ గానే. recently I got award for best achievements in hospitality industry, for Nice. the best education, best training. For the last 10 years they got recognized us. ఓకే, It's a great, yeah. కంగ్రాచులేషన్స్ అండి. Thank you very పార్టీ much. లేదా మరి? Yeah, definitely. Party. పార్టీ ఉంది అయితే. Yeah, definitely. ఓకే, ఫైన్. And now we are entering in a food and beverage zone, like it's a restaurant. Restaurant where like it's a completely international standards. Like according, if you see the bar and restaurant, maybe you have visited many bar and pubs and restaurants here. అండ్ ఇక్కడ అంబియన్స్ కూడా బాగుందండి. Yeah, ఇట్స్ వెరీ all గుడ్. like, yeah, very beautiful. ఏదో మాకు అసలు సెట్ లాగా ఉంది. ఒక స్టూడెంట్కి ఒక మంచి అంబిషన్స్ ఉంటే వాళ్ళకు ఈ యొక్క ఎడ్యుకేషన్ మీద ప్యాషన్, వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సో అప్పుడు వాళ్ళు మంచి ఎడ్యుకేట్ చదువుకొని వాళ్ళు మంచి ఫ్యూచర్లో రేపు మంచి మంచి ఇంటర్వ్యూస్ని, జాబ్స్ని సంపాదించే అవకాశంగా ఉంటుంది. నైస్. Yeah. అలాగే మనం అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ ప్రకారం ఎవ్రీ 5-star హోటల్స్, రెస్టారెంట్స్ దే హ్యావ్ ఏ లైవ్ కుకింగ్. సో వెన్ యూ గోయింగ్ ఎనీ రెస్టారెంట్స్ లైక్ ఫైన్ డైన్ రెస్టారెంట్స్ కావచ్చు, ఎనీ స్పెషాలిటీ రెస్టారెంట్స్ కావచ్చు, వెళ్ళినప్పుడు వాళ్ళు షెఫ్స్ ఇక్కడ లైవ్ కుకింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ లైవ్ కుకింగ్ చేసినప్పుడు సో వీళ్ళు చూస్తారు, గెస్ట్ వచ్చేసి ప్రాక్టికల్ చూస్తూ ఉంటారు. సో చూసి వాళ్ళు ఫీల్ వావ్ ద షెఫ్ ఈస్ కుకింగ్ వండర్ఫుల్. అండ్ నేను చాలా కుక్స్ చేస్తుంటే చాలా మంది నా ప్రెసిడెంట్స్, టాప్ విఐపీస్ నా కోసం వెయిటింగ్ చేసేవాళ్ళు నేను ఎమిరేట్స్ ప్యాలెస్, బుర్జ్ ఖలీఫాలో చేసినప్పుడు. సో అలాంటి ఎక్స్పీరియన్స్తో సేమ్ ఇలాగే ఇక్కడ సెలబ్రిటీ షెఫ్స్ వచ్చి వాళ్ళు ప్రిపేర్ చేయడానికి, వాళ్ళ ఏదైతే స్టైల్ ఉందో వాళ్ళు మా స్టూడెంట్స్ చూడడానికి, సో లైవ్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందాలి, వాళ్ళు ఒక ప్రాక్టికల్గా ఇవన్నీ చూడాలి. సో దెన్ దే కెన్ ప్రాక్టీస్ మోర్ అండ్ దే కెన్ రెడీ ఫర్ ద టేకింగ్ ద న్యూ ఆపర్చునిటీస్. ఇంటర్నేషనల్ 5-star హోటల్లో వాళ్ళకి 5-star హోటల్కి వెళ్ళాలంటే ప్రొఫెషనల్ దే హ్యావ్ టు బి రెడీ. నైస్. So all the Setup kuda bagundi. standards, equipments, Okay. Even the board shopping boards, we use the international color coding. So pratidi kuda ala untundi. ఓకే. So this is like international, like the bulk quantity, bulk cooking ranges. So Indian, Chinese, this is the wok. So they can go the Chinese lo మనం ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం chefs cook like many things. అరే అవును, ఇలా టాస్ చేస్తూ ఉంటారు. Toss చేస్తాం. So అమ్మో, నాకంటే బరువు ఉంది, ఇది కష్టం. yeah, this is very easy. You can hold it, you have to hold it in one hand. Okay. Then you make like this, chefs will make it. And also we have an oven. This is a double deck oven for the paste, bakery products, all the products they can make it here. ఓకే, వావ్. And this is a double deck. We have one more floor down. Yeah. సో దీంట్లో నుంచి నైస్ యమ్మీ కేక్స్ వస్తాయి. Yeah. పేస్ట్రీస్. Pastries we make the base, which is the pastry. Okay, Yeah, base. Then after that we make the different styles of pastries. మాకు The different తినడం flavors and మాకు all. తినడం తెలుసండి బాగా. Please come to college. There we will. Our trainer will give you perfect. యమ్మీ ఫుడ్. Yeah, of course, yummy. డెఫినెట్లీ. Yeah, this is the flight Okay. training. సో This is ఇప్పుడు the మనం train. ఏ కంట్రీకి వెళ్తున్నాం అండి?
Yeah, we can travel anywhere in the world. Yeah, your best destination, European countries, we can travel. వాట్స్ యువర్ ఫేవరెట్ కంట్రీ అండి? Amsterdam. Amsterdam. Yeah, it's a Netherlands. Amsterdam, if you go, you can't find any that much vehicles on the road. You like even the president also is traveling by cycle. Oh, okay. Nice. So this is for aviation students. Yeah, these are all the aviation classes. Okay. So they can learn how, even though we have in front we have digital classes completely on screen. They can learn. Oh. Yeah. సో మన నార్మల్ బోర్డ్ అలా కాదు, No. డిజిటల్. All the classrooms are digitals. Okay. Yeah, because nowadays in the digital it's connected with the internet. So whatever they have a subject, it's very quickly they can get it. So otherwise you have to write everything on the board, then go through the books and come back to the college. So it's for the lecturers also it's very easy. They can find everything. For students also they can understand very easily. Yeah. So this is the one. నైస్ సెటప్ అండి. Yeah. So this is the fashion designing classroom. Okay. Same మీరు చూడొచ్చు digital. నా ఫేవరెట్ సెక్షన్. Yeah. సో ఫ్యాషన్ డిజైనింగ్ ఫర్ ఎవ్రీ ఫీమేల్ అమ్మాయిలందరికీ చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్పెండ్ చేసేది మాక్సిమం టైం దే స్పెండ్. సో అందం అంటే అమ్మాయిలు, అమ్మాయిలు అంటే అందం. మమ్మల్ని ఇంకా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అన్నమాట ఫ్యాషన్ డిజైన్ బట్టలతోటి వీటితోటి. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఫర్ ద ప్రాక్టికల్ ఫర్ మిషనరీస్. సో హై ఎండ్ మెషిన్స్ అండ్ సేమ్ మీరు చూసారు కదా క్లాస్ రూమ్ లో అక్కడ కూడా డిజిటల్ క్లాస్ రూమ్. హియర్ ఆల్సో వీ హ్యావ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ఇట్స్ మానిక్యూర్స్ that way we can use for the body functionings and everything. They can go by measurements and whatever the stitches. Nice. So these are about fashion designing. ఓకే. అంటే నా బీటెక్ అయిపోయి చాలా ఇయర్సే అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఇలా బలవంతంగా కూర్చోబెట్టి చదివిస్తే కొంచెం ఎక్కడం కష్టమేమో నాకు. సో మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఈ చదువులు అనేవి ఉండదు. కాకపోతే మీరు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ చేసుకోవాలి. మీరు కూడా మాలాంటి బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయాలంటే రండి, ఏముంది. సో ఇది కూడా చదివేస్తే పోలా. అది మరి ఇక్కడ ఈ సెటప్ ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ ఏమేంటి ఇచ్చేస్తారు? దిస్ ఇస్ హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్, ఈవెన్ ఏవియేషన్ కూడా. అంటే మనకు వచ్చే స్ట్రెంగ్త్ని బట్టి సో దే విల్ మేక్ ఏ షెడ్యూలింగ్. సో బేసికల్గా వచ్చేసి దిస్ ఇస్ ద హోటల్ మేనేజ్మెంట్ క్లాస్ రూమ్. ఎందుకంటే స్క్రీన్ సేమ్ అలాగే మన డిజిటల్ క్లాసెస్ ఉంటాయి వ్యాస్టీస్గా. సో వాట్ ఎవర్ ద లెర్న్ హియర్ ప్రాక్టికల్లీ వాళ్ళు ఇందాక మనం రెస్టారెంట్ చూసాం కదా, ఆ రెస్టారెంట్ వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు రెస్టారెంట్స్ ఈవెన్ ద కిచెన్లో కూడా. సో ఇక్కడ ఏదైతే థియరిటికల్గా నేర్చుకున్నది వాళ్ళు ప్రాక్టికల్గా కూడా రెస్టారెంట్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ అండ్ కల్నరీ అంటే కిచెన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పేస్ట్రీ, బేకరీ, హాట్ కిచెన్, కోల్డ్ కిచెన్ ఇవన్నీ ఇంటర్నేషనల్ క్యూజిన్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా నేర్చుకుంటారు. ఓకే. సో ఇక్కడ థియరీ, ఇప్పుడు చూసినవన్నీ ప్రాక్టికల్. ప్రాక్టికల్. దిస్ ఇస్ ద థియరీ క్లాసెస్. ఫైన్. సో దీంట్లో కూడా మీరు చెప్పినట్టు డిజిటల్ మొత్తం కంప్లీట్లీగా. ఓకే. కానీ ముందు నన్ను ఇక్కడికి కదా తీసుకురావాలి, మీరు అనవసరంగా ఏంటేంటో తిప్పారు. దిస్ ఈస్ మై జోన్, మేకప్ రూమ్. బట్ దిస్ స్పెషల్లీ ఫర్ ద ఎవరైతే ఏవియేషన్ చేస్తారో వాళ్ళ కోసం వాళ్ళు మేకప్ చేసుకొని వాళ్ళ గ్రూమింగ్ స్టాండర్డ్స్ ని ఫాలో కావడానికి ఇక్కడ చేసుకునే ప్లేస్ ఇది. అచ్చా, నైస్ అండి. నేను ఒక గంట తర్వాత రావచ్చా? ఆఫ్ కోర్స్ యు టేక్ యువర్ టైం. ఓకే. యా, ఎందుకంటే మీకు ఆడవాళ్ళకి కావాల్సింది ఫస్ట్ మేకప్ కదా. అసలు అక్కడ మాకు టైం తెలియదు తెలుసా, ఎన్ని గంటలైనా వితౌట్ ఫ్రస్ట్రేషన్ ఉండిపోతాం మేము. yes without frustration because you have to show the best. You are the most beautiful in the world, so that's why. సో అంటే ఇక్కడ నేర్చుకున్న ఫ్యాషన్ డిజైనింగ్ దాంట్లో ఆఫ్ కోర్స్ మేకప్, ఫ్యాషన్ డిజైనింగ్ కి మేకప్ అనేది ఉండదు. బట్ ఏవియేషన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రాక్టికల్ గా వాళ్ళు గ్రూమింగ్ స్టాండర్డ్స్ వాళ్ళ డ్రెస్సింగ్ వేర్ లో వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు అంటే మేము ఎలా how we are going to representing to the guest. So before they are representing to the connecting with the guest, so they have to be perfect in physically and your grooming standards, everything they have to be. The dressing is a very important and the makeup also very very important. Okay. And already fashion designing వాళ్ళకి కూడా యూజ్ అవుతది. Yeah, fashion design for the models it's very important, but the designers is different. Designers is the directors. Yeah. They are not a models. The models కి మాత్రం ఖచ్చితంగా మేకప్ కావాలి, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉంది, వాళ్ళ డిజైనింగ్ ప్రతి ఒక్కటి చేసుకోవాల్సిందే వాళ్ళు. ఓకే, ఫైన్. సో వాళ్ళ కాస్ట్యూమ్ తయారు చేసేదే ఫ్యాషన్ డిజైనర్స్ కాబట్టి ఇక్కడ డిజైనర్స్ ని మనం క్రియేట్ చేస్తాం. ఓకే. సో మోడల్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను వచ్చేయచ్చు అయితే? Yeah, definitely. ఓకే, you're most welcome. ఫైన్. సో ఇలాగ మొత్తం అన్ని ఎట్ వన్ ప్లేస్, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇటు ఫ్యాషన్ డిజైనింగ్, ఇక్కడ ఏవియేషన్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇండియాలో మేజర్గా హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఏవియేషన్ అంటే 3 ప్రొఫెషనల్ కోర్సెస్ కలిసి ఒకటే ప్లాట్ఫామ్ లో ఉండడం. హైదరాబాద్ లో మాత్రం ఫస్ట్ బ్రాంచ్. ఓకే.
సో ఆ ఘనత ఇన్ఫినిటీకే Infinity దక్కింది. అమేజింగ్ అండి. Yeah. సో మీరు చెప్పిన విషయాలు కావచ్చు అబౌట్ ఇన్ఫినిటీ కాలేజ్ అండ్ అలానే ఇక్కడ చూసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా చాలా అమేజింగ్ గా ఉంది. డెఫినెట్లీ స్టూడెంట్స్ ఎవరు ఇక్కడ జాయిన్ అయినా దే విల్ హ్యావ్ అ బ్రైట్ కెరియర్ అండ్ ఫ్యూచర్. Definitely, that's my promise to them. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ Yeah, thank you very much, and have a wonderful time. And it's a very pleasure to meet you. And thanks very much being with us. Thank you. Thank you.